ముఖ్యంగా మన కావలి 1వ వార్డైన మద్దూపాడు గ్రామం నుంచి ఈరోజు చక్కపాని మరియు ఒక కుటుంబం దంపతులైన గజని కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ మా సోదరి గజనమ్మ ఇద్దరి ఆధ్వర్యంలో మద్దూపాడులో కొన్ని కాలనీలు వచ్చి ఈరోజు సంపూర్ణంగా వైఎస్ఆర్సీపీగా జాయిన్ అవడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు మా సోదరి గజనమ్మ చెప్పినట్టు మద్దూపాడులో పార్ట్ 1 ఈరోజు సినిమా, మరి పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఉన్నాయి. మద్దూపాడు గ్రామంలో ఏనాడు కానటువంటి మెజార్టీని ఈసారి మేము ఇవ్వబోతున్నాము. జగనన్నకి అంకితం చేయబోతున్నాము. పట్టణంలోనే అత్యధిక మెజార్టీ తప్పకుండా మేమంతా కలిసికట్టుగా పనిచేసి ఇస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు మన చక్కపాని గారు సోదరి గజనమ్మ వారిద్దరి సారథ్యంలో ముఖ్యంగా గతంలో నాకు ప్రజారాజ్యంలో నేను పనిచేసినప్పుడు పోటీ చేసినప్పుడు నాతో పాటు తిరిగిన రమేష్, అక్కిగంట రమేష్ ఈరోజు వారి కాలనీగా ఉన్న దాదాపు 200 కుటుంబాలు ఈరోజు మూకమ్మడిగా వచ్చి జాయిన్ అవటం, వారితో పాటు వాళ్ళ మిత్రులు అందరూ కూడా దీనికి సహకరించడం చాలా సంతోషం. ఈరోజు జగనన్న మీద ముఖ్యంగా జగనన్న ఎప్పుడు చెప్తూ ఉంటాడు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని. ఈరోజు జగనన్న ఏదైనా చేశాడంటే ఎస్సీస్కి, ఎస్టీసీకి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు చేసిన పరిస్థితులు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అందుకే ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి ఏదైతే జగనన్న చెబుతున్నాడో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని వాళ్ళందరూ కూడా ఈరోజు వన్ సైడ్ జగనన్నకి చేస్తూ ఉంటాం. ఏ గ్రామానికి పోయినా కూడా ఒక పండగ వాతావరణం ఈరోజు గ్రామాల్లో చూస్తూ ఉన్నాం. ఏ విధంగా స్వాగతం చెప్తున్నారో, ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారో, ఏ విధంగా హారతి ఇస్తున్నారో అర్థమవుతూ ఉంది. ఈరోజు ప్రజలంతా కూడా కోరుకునేది పేద ప్రజల పక్షాన పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డికి మేమంతా కూడా సైనికులుగా ఉంటాం, జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకుంటామని చెప్పడం. అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గం జగనన్న ద్వారా ఈరోజు మన ప్రాంతానికి అభివృద్ధికి సంబంధించి ఒక రామాయపట్నం లాంటి పోర్టు కావటం, అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ కావటం, అనేక రోడ్స్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఈరోజు చేయడం చూసి అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు చేయటం వల్ల మన కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అని ఒక మంచి ఉద్దేశంతో ప్రజలంతా కూడా వచ్చి ఈ విధంగా ఊరు వచ్చి జాయిన్ అవటం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా మా సోదరి చెప్పినట్టు ఈరోజు మా పార్టీలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తున్నాం. వాళ్ళందరినీ కూడా మా కుటుంబ సభ్యులుగా మేము హక్కును చేర్చుకుంటాం. తప్పకుండా వారికి ముందు కూడా తగిన ప్రాధాన్యత ఉంటుంది. అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం కావలి నియోజకవర్గం నుంచి అటు ఎంపీగా పోటీ చేస్తున్న పెద్ద గవర్నర్ విజయసాయి రెడ్డి గారిని, అదేవిధంగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా జగనన్న నాకు అవకాశం ఇచ్చాడు. ఈరోజు ప్రజలందరి ఆశీస్సుతోటి, మీ అందరి ఆశీస్సుతోటి నన్ను విజయసాయిని అత్యధిక మెజార్టీతోటి జగనన్నకి కానుకగా ఇచ్చి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను మనసాగా కోరుకుంటూ ఈరోజు పార్టీకి వచ్చాయన మన తెలుగుదేశం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ముఖ్యంగా మన చక్కపాని గజనమ్మ, అదేవిధంగా ముఖ్య నాయకులు మన రమేష్ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. తూర్పాడు 14వ బూత్ నెంబర్కి సంబంధించి ఎస్సీ కాలనీల నుంచి అనేక మంది ప్రజలు మా ప్రతాపన్న కోసం, అతని మంచి మనస్సును
తెలుసుకొని మేము అండగా ఉంటాము. మాకెన్నో సందర్భాల్లో ప్రతాపన్న, బిఎంఆర్ గారు ఇద్దరు కూడాను ప్రోత్సహించారు, అనేక రకాల లబ్ధిని చేకూర్చారు. కాబట్టి మేము కూడా అన్నకు అండగా ఉండాలనే ఆశయంతో అందరూ కలిసి ఈరోజు అన్న కోసం రావడం జరిగింది. రేపు ఇదే విధంగా ఎలక్షన్లో కూడా మేమంతా సిద్ధం అంటూ ముందుకొస్తున్నారు. నా తరపు నుంచి, మా ఇద్దరు తరపు నుంచి, పులి దంపతుల తరపు నుంచి ఎస్సీ కాలనీలు రెండూ కూడా ఈరోజు వైసీపీ పరమయ్యాయని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే వీళ్ళందరూ కూడాను ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా ఏకమై వచ్చారు, సంఘటితమై వచ్చారు, అంతా ప్రతాపన్న కోసం వచ్చారు. అలాగే బిఎంఆర్ సార్ గారి అభివృద్ధిని కూడా వాళ్ళు మనసులో తలుచుకొని ఒకసారి వారు కూడా ఇటువైపే ఉండడంతో నమ్మకంగా వచ్చారు. ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడాను నిలబెట్టుకుంటారు, అదేవిధంగా ముందుకు సాగుతారు. ఇది కేవలం మధురపాడులోని ఒక పార్ట్ మాత్రమే అని చెప్తున్నాను. ఇంకా ప్రతాపన్న గెలుపు కోసం మా వంతు కూడా, మా సాయి శక్తులుగా మేము చేయగలిగింది మొత్తం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాను. అలాగే మా కోసము కూడా ఇక్కడ అందరూ కూడా మమ్మల్ని కూడా అభిమానిస్తూ, ప్రతాపన్నని, బిఎంఆర్ గారిని అభిమానిస్తూ అందరూ వచ్చినందుకు నా వార్డు ప్రజలకు కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా పార్ట్ 1 మాత్రమే ఇది. పార్ట్ 2, పార్ట్ 3కి మిగిలిన అందరి పార్టీలో సిద్ధంగా ఉండాలా, మేమేం చేస్తున్నామో చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రజారాజ్యం పార్టీ నుంచి సార్, నేను ఎస్సీ కాలేజ్ తరఫున మీకు ఒక ఘన స్వాగతం పలిగాను సార్. ఈ రోజు మీకు నాకు అభిమానం ఉంది సార్. సార్కి ప్రత్యేకంగా, సార్కి గుర్తున్నా లేకపోయినా సార్ నాకు అభిమానం ఉంది. సార్ గురించి ప్రత్యేకంగా ఒక తమ్ముళ్ళలాగా ఒక ఇంటికి వచ్చిన తర్వాత, చక్రపాణి దంపతులతో ఒక ఇంటికి వచ్చిన తర్వాత రమేష్ కూర్చోబెట్టి అన్నం పెట్టి, ఒక ఎమ్మెల్యే హోదా కూడా చూసుకోకుండా, బడుగు బలహీన చూడకుండా, కుల మతాలు చూడకుండా కూర్చోబెట్టి అన్నం పెట్టిన వ్యక్తి మన రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారికి నాయకత్వం వర్ధిల్లాలని కృషి చేసుకుని రాజ్యసభల సభ్యులు అంటే గౌరవనీయులు గేదా మస్తారాకర్ సారథ్యంలో పులి దంపతులు గారు వైసీపీలో జాయిన్ అయినారు. ఈరోజు పులి దంపతుల గారి ఆధ్వర్యంలో ఒక పార్ట్ ఎస్సీ కాలనీలో, ఒక పార్ట్ 1వ వార్డు మున్సిపాలిటీలో ఒక పార్ట్ తీసుకొచ్చేసి ఈరోజు 14వ బూత్లో ఒక పార్ట్ని తీసుకొచ్చేసి మేము చక్రపాణి గారి దంపతులతో మేము ఎస్సీ కాలనీ తరఫున సగం పార్టీని మేము క్లోజ్ చేస్తున్నాం. టీడీపీ నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి టీడీపీలో ఉన్నాము. ఈరోజు మేము టీడీపీని వదులుకొని ఈరోజు వైఎస్ఆర్సీపీలో మా ఎమ్మెల్యే గారు అయినటువంటి శాసనసభ్యులు గారు అయినటువంటి, మాకు బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి అయినటువంటి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము టీడీపీ నుంచి వైసీపీలో జాయిన్ అయ్యడం జరిగింది. ఇందు మూలంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Thank you.